మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పిరమిడ్ పార్టీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ ను గెలిపిద్దాం. బ్యాలెట్ లో సీరియల్ నంబర్ 21 ఫ్లూట్ గుర్తుకే ఓటు వేసి వైష్ణవి ప్రసాద్ ను గెలిపిద్దాం. ఈ నెల 13న జరిగే పోలింగ్ లో ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని మనవి. సామాన్యుల సమస్యలే ఎజెండాగా సామాన్యుల కోసమేనంటూ ఎన్నికల బరిలోకి దిగిన ఇండిపెండెంట్ అభ్యర్థి వైష్ణవి ప్రసాద్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాలనీల వారీగా, అపార్ట్మెంట్ల వారీగా గ్రూప్ మీటింగులతో హోరెత్తిస్తున్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని 7 నియోజకవర్గాల్లో వివిధ సామాజిక వర్గాలతో మమేకమవుతూ ప్రచారం చేస్తూ చాప కింద నీరులా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. నాగోల్లోని బాలాజీనగర్ ప్రాంతంలో కాలనీ వాసుల అసోసియేషన్ ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న వైష్ణవి ప్రసాద్ తన ప్రసంగంలో వివరించిన ఎన్నో అంశాలు కాలనీ వాసులను ఆకట్టుకుంది. నియోజకవర్గంలో సమస్యలతో పాటు పార్లమెంటుకు ఓ సామాన్యుడు పోటీ చేస్తే వస్తున్న ఆదరణ తన జీవితంలో మర్చిపోలేనిదని అన్నారు. పార్టీల తరపున నిలబడ్డ అభ్యర్థులకు హైకమాండ్ ఉందని, తనకు మాత్రం హైకమాండ్ ప్రజలేనడంతో చప్పట్లతో, కేరింతలతో బాలాజీనగర్ ప్రాంతం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. నేను ఎస్పీఎస్ కాలనీలో 36 ఇయర్స్ బ్యాక్ వచ్చా. ఆ రోజు నాకు సైకిల్ కూడా లేదు. ఈ రోజు నా ఎదుగుదల మీ అందరూ గమనించారు. నేను సైకిల్ కూడా లేకుండా ఈ కాలనీకి వచ్చి ఈరోజు ఈ స్థితిలోకి వచ్చాను. పార్లమెంట్ మల్కాజ్గిరి పార్లమెంట్కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే స్థితికి ఎదగలిగాను. ఇదంతా కూడా ఎస్పీహెచ్ కాలనీ, బాలాజీనగర్ కాలనీ, శ్రీనివాస కాలనీ, సమతాపూర్ కాలనీ, ఈ 4 కాలనీ వాసుల సహకారంతో నేను ఈ స్థితికి రాగలిగాను. ఆ ధైర్యంతో ఈ మల్కాజ్గిరి పార్లమెంట్కి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి అని సంకల్పించాను. ఇతర పార్టీల నుంచి నాకు చాలా రకాల అవకాశాలు వచ్చాయి. లాస్ట్ టైం నాకు కార్పొరేషన్ ఎలక్షన్స్లోనే ఈ వార్డుకి ఈ డివిజన్కి ఒక అతిపెద్ద జాతీయ పార్టీ నుంచే నాకు కార్పొరేటర్గా ఆఫర్ వచ్చింది. బట్ ఆ రోజుల్లో నాకు ఈ ఎలక్షన్స్లో పోటీ చేయాలనే ఆలోచన లేకపోవటం వల్ల ఈ రాజకీయాలకు దూరంగా జరిగాను. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన తర్వాత ఆ తీరు చూసి నాకు బాధ అనిపించింది. మనం ఇప్పటికే పోటీ చేసి గెలిచిన నాయకుడు మన చుట్టూ ఎలక్షన్స్లో తిరుగుతున్నాడు. రేపు గెలిచేసరికి మనకు అందుబాటులో ఉంటున్నాడా? చెప్పండి. అందుబాటులో ఉండట్లా. పోనీ ఆయన దగ్గరికి మనం వెళ్తే కలవడానికి అవకాశం ఇస్తున్నాడా? ఇవ్వట్లా. ఇలాంటి సంఘటనలు చూసి చాలా బాధ అనిపించింది. కాబట్టి మీలో ఒకటిగా మనందరం కుటుంబ సభ్యుల్లాగా ఎదిగా మన ఈ బాలాజీనగర్ కాలనీలో ఎటువంటి తారతమ్యాలు లేకుండా, వైషమ్యాలు లేకుండా ఒకరికి ఒకరి అండగా ఒక కుటుంబంగా చక్కగా ఏర్పడి ముందుకెళ్తున్నాం. మీ అందరి సహకారం ఉంటుంది అనే ధైర్యంతో నేను ఈ మల్కాజ్గిరి పార్లమెంట్కి స్వతంత్ర అభ్యర్థిగా దిగడానికి ఆ ధైర్యం చేశాను నేను. సమస్యలను ఏకరువు పెట్టిన కాలనీ వాసులు ఇప్పటి వరకు ఏ నాయకుడు తీర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కాలనీ అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాల్లో వైష్ణవి ప్రసాద్ తన సొంత నిధులు సమకూర్చడంతో పాటు ఎందరో పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తుండడం ఆయనలోని మానవత్వమేనని అన్నారు. అంకుల్ కి మనము ఇక్కడ గెలిపించాలి. మన మల్కాజ్గిరి నియోజకవర్గంలో మన బంధువులు, కుటుంబ సభ్యులు, మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు అందరూ కూడా ఉంటారు. వారికి కూడా మనం పేరున ఫోన్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, ట్విట్టర్ ద్వారా కానీ, గూగుల్ ద్వారా కానీ ఏదో విధంగా మనం వాళ్ళకు కూడా చెప్పి మనం ప్రసాద్ అంకుల్కి ఓటు వేయించి గెలిపించి బాలాజీనగర్ కాలనీ నుండి మనం పార్లమెంట్ మీద పంపించే బాధ్యత మన అందరిది. కావున మీరందరూ తప్పకుండా ఈ 5 రోజులు కష్టపడి మన ప్రసాద్ అంకుల్ని ఢిల్లీ పంపిస్తే అంకుల్ ఢిల్లీ వెళ్ళినట్టు కాదు, మనం అందరం ఢిల్లీ వెళ్ళినట్టు ఉంటుంది. కావున మీరందరూ ప్రసాద్ అంకుల్ని ఢిల్లీని పంపించే బాధ్యత మన అందరినీ. మన యొక్క కాలనీవాసి, మన ప్రాంతంలో ఉన్నటువంటి వాడు, మనకు తెలిసినటువంటి వాడు, గత 30 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరు కూడా ఇది వైష్ణవి ప్రసాద్ ఇల్లు, ఎవరిని అడగండి చెప్పేస్తారు. అటువంటి చిన్నపిల్లలకు, పెద్దవాళ్లకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, మన మధ్య ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ఈ ఏరియా లోపల ఉన్నటువంటి ఎలక్షన్లో పోటీ చేస్తున్నా అంటే అది మా అందరికీ గర్వకారణం. సైమాక్స్
సైమాక్స్ రుచికి శుచికి మారుపేరుగా సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్. తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్, రిటైల్ షాప్స్ కోసం వెంటనే 9866703250 కి కాల్ చేయండి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తుండడం వలన ఇది మనకు, మన కాలనీకు ఎంతో గర్వకారణము. అదే విధముగా మన కాలనీ అభివృద్ధి కొరకు వైష్ణవి ప్రసాద్ గారు ఎంతో కృషి చేశారు. అట్లాగే కాలనీ అభివృద్ధి విషయంలో ఉదారముగా వ్యవహరించడము, ప్రతి విషయంలోనూ మనకు చేదోడు వాదులుగా ఉంటున్నారు. అందువలన మన కాలనీ వారు పార్టీలకు అతీతముగా శ్రీ వైష్ణవి ప్రసాద్ గారికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బాలాజీ నగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున విజ్ఞప్తి చేయుచున్నాము. కాలనీల వారీగా సమస్యలు తీర్చడమే కాకుండా ప్రధానమైన అంశాలపై తనకంటూ ఓ ప్లానింగ్ ఉందని, మల్కాజ్గిరి ప్రాంతం రూపురేఖలు మార్చే అవకాశాన్ని కల్పించాలని వైష్ణవి ప్రసాద్ కోరారు.